ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలపార్వతి. రాక్షసుడైన నరకాసురుడు ఆ నారాయణుని పట్ల భక్తిభావంతో ఉండేవాడు. అందుకు మహావిష్ణువు మెచ్చి అతనికి ప్రాగ్యోత పురానికి రాజును చేస్తాడు. కామాఖ్యాదేవిపై భక్తితో ఉంటే నీవా పదవిని ఎక్కువ కాలం అనుభవించగలవని చెబుతాడు. కానీ మరో ద్వాపర యుగాంతంలో శోణితపురానికి బాణాసురుడు రాజయ్యాడు. అతని ప్రోద్బలంతో నరకుడు దేవతలకు శత్రువుగా మారి కామాఖ్యాదేవినే పెళ్లి చేసుకోమని కోరుతాడు. అప్పుడు ఆ తల్లి తెల్లవారేలోగా ఇక్కడ స్వర్గాన్ని తలపించే విధంగా భవనాలను సృష్టించగలిగితే చేసుకుంటాను అంటుంది. వెంటనే అతను విశ్వకర్మని పిలిచి ఆ పని అప్పచెబుతాడు. పని పూర్తయ్యే సమయానికి మాయా ప్రభావంతో కోడి కూస్తుంది. దాంతో వివాహము ఆగిపోతుంది. అందుకే కామాఖ్య మందిరం వెళ్లే మార్గాన్ని నరకాసుర మార్గంగా పిలుస్తారు. కామాఖ్యాదేవి గర్భగుడి మందిరాన్ని కామదేవ మందిరంగా పిలుస్తారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైంది. 12వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కామరూపాధిపతి తమ శాసనాల్లో ఆలయ ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ తరువాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది.